పోయింది. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే క్రిస్టియన్స్ ఎప్పుడైనా అకేషనల్గా ఏదైనా ఒక హిందూ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో లడ్డు ఏదో ఇచ్చి, తిరుపతి లడ్డు లేదా ఇంకో లడ్డు ఇచ్చి తినరా అంటే తీసుకోవడానికి పెద్ద బోజు కొడుతున్నారు. చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు, చాలా వంకర్లు పోతుంటారు. మరి ఇంత జీసస్ భక్తి ఎక్కడుందో, ఇలా చేయాలని ఏ పుస్తకాల్లో రాసిందో ఎవరు చెప్పారో అర్థం కాదు. ఇది ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలా పాస్టర్లు చేస్తున్న పిచ్చబోధనలో, వీళ్ళ మతం ఎక్కడైతే పుట్టిందో ఇలా హెడ్ ఆఫీసు ఆ జెరూసలంలో ఆ తెల్లాళ్ళు కూడా ఇట్లాంటివి ఏమీ పాటించట్లేదు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా అర్థం కాదు. సరే, భారతదేశం వరకు తీసుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు ఈ మతాలన్నీ కూడా బయట దేశాల నుంచి వచ్చినాయి, కానీ ఈ భారతదేశంలో ఎవడో కూడా ఏ మతానికి సంబంధించినోడు కాదు. ఇక్కడ మనం పాటించేది సనాతన ధర్మం. అది మనకి రాసి ఇచ్చింది ఋషులు. ఆ ఋషులు పాస్టర్లు కాదు, మౌలాలు కాదు, వాళ్ళు ఆ కాలంలో ఉన్న శాస్త్రజ్ఞులు. దేవుడిని వాళ్ళు తమ యొక్క శక్తితో చూసిన వాళ్ళు. సో ఏం చేస్తే దేవుడు కరుణిస్తాడు, లేకపోతే దేవుడు ఎలా ఉన్నాడు, ఏంది, ఇవన్నీ తెలుసుకొని, ఏ మంత్రం చెప్తే ఎలా అవుతుందో తెలుసుకొని, వాళ్ళు ఏ పూజా పద్ధతికి దేవుడు ఇంప్రెస్ అవుతాడో తెలుసుకొని రాశారు. ఇక్కడ మనం పుట్టినందుకు గర్వంగా ఫీల్